నమస్కారం. ఇప్పుడు మనం అభినయ గీతం ఎలా చేయాలో చూద్దాం. అభినయ గీతం అంటే అభినయం చేస్తూ పాట పాడడం. ప్రీ స్కూల్ కృత్యాలలో పిల్లలు ఇష్టంగా సంతోషంగా నేర్చుకునే అంశాలలో ఇది ఒకటి. ముందుగా అభినయ గీతం ముఖ్య ఉద్దేశ్యాలు తెలుసుకుందాం. అభినయ గీతం ఉద్దేశ్యాలు: పాటలతో ఆనందింపచేయడం, అభినయం చేయడానికి ప్రోత్సహించడం, లయబద్ధమైన శరీర కదలికలు, జ్ఞాపక శక్తిని పెంచడం. అంగన్వాడీ కేంద్రంలో అభినయ గీతం 4 విధానాల ద్వారా పిల్లలకు నేర్పించాలి. మొదట పిల్లలను గుండ్రంగా కొద్ది దూరంలో నిల్చోబెట్టాలి. టీచర్ కూడా వారితో పాటు నిల్చోవాలి. ఇక విధానాలు తెలుసుకుందాం. పాటను రాగయుక్తంగా పాడి వినిపించాలి. స్పీకర్ ద్వారా కూడా వినిపించాలి. టీచర్, పిల్లలు కలిసి పాడాలి. అభినయం చేయాలి. పిల్లలు స్వంతంగా పాట పాడుతూ అభినయం చేయాలి. ఒక్కొక్కరిని పిలిచి పాట పాడడానికి అవకాశాలు కల్పించాలి. మొదటి విధానం ద్వారా మొదటి రోజు అభినయ గీతం ఎలా పరిచయం చేయాలో వీడియో ద్వారా నేర్చుకుందాం. ఈ గీతం పేరు గుండ్రని ముఖము నల్లని జుట్టు. జూలై మొదటి వారం ఈ పాటని నేర్పించాలి. పిల్లలు, మనం ఈరోజు ఒక కొత్త పాట పాడుకుందాం. ఈ పాట పేరు గుండ్రని ముఖము. పాడుకుందామా మరి? మొదట నేను పాట పాడతాను, సరేనా? గుండ్రని ముఖము నల్లని జుట్టు, కాంతుల కళ్ళు, కొటేరు ముక్కు, చిన్ని నోరు, ముత్యాల పళ్ళు, బుగ్గన చుక్క, మా మంచి బాబాయ్. బాగుందా పాట? మళ్ళీ ఒకసారి పాడతాను, వింటారా? గుండ్రని ముఖము నల్లని జుట్టు, కాంతుల కళ్ళు, కొటేరు ముక్కు, చిన్ని నోరు, ముత్యాల పళ్ళు, బుగ్గన చుక్క, మా మంచి బాబాయ్. బాగుందా పాట? వెరీ గుడ్ పిల్లలు, మీరు బాగా విన్నారు. ఇప్పుడు మనం FM ద్వారా పాటను విందామా? అభినయ గీతంను ఈ విధంగా మొదటి రోజు పిల్లలకు పరిచయం చేయాలి. రెండవ రోజు రెండవ విధానంలో పాటను అభినయం చేస్తూ చూపించాలి. పిల్లలను కూడా పాడడానికి, అభినయం చేయడానికి ప్రోత్సహించాలి. ఇది ఇప్పుడు వీడియోలో చూద్దాం.
అభినయంతో పాటను పాడి చూపించాలి. పిల్లలను అభినయం చేయడానికి ప్రోత్సహించాలి. ఇలా 2వ విధానంతో పాటను పరిచయం చేయాలి. 3వ రోజు టీచర్ పాటను మొదలు పెడుతూ పిల్లలను కూడా పాడడానికి, అభినయం చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ విధానం ఎలా నిర్వహించాలో ఇప్పుడు చూద్దాం. కుండని మొగ్గము, నల్లని జుట్టు, కాంతుల కళ్ళు, కొటేరు ముక్కు, చిన్ని నోరు, ముత్యాల పళ్ళు, ముత్యాల పళ్ళు, బుగ్గన చుక్క, బుగ్గన చుక్క, మా మంచి పాప, మా మంచి పాప. వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చేశారు. ఇలా 3వ విధానం ద్వారా టీచర్, పిల్లలు కలిసి పాడడం, అభినయం చేయడం చేయాలి. 4వ రోజు 4వ విధానం ద్వారా అభినయ గీతం ప్రాక్టీస్ చేయించాలి. అంటే పిల్లలే పాట స్వయంగా పాడుతూ అభినయం చేస్తూ పాడతారు. టీచర్ సహాయపడుతూ పిల్లలచే చేయించాలి. చివరిగా ఒక్కొక్కరిని పిలిచి పాట పాడించాలి. ఇదంతా ఎలా చేయించాలో చూద్దామా? పిల్లలు, మనం నిన్న అభినయం చేస్తూ పాట పాడుకున్నాం కదా, మీరు పాడారు కదా. ఇప్పుడు నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు లేచి అభినయం చేస్తూ పాట పాడాలి. సరేనా? సరేనా? వరుణ్, నువ్వు పాట పాడున్నానా? నిలబడు లేచి. గుండ్రటి ముఖము, నల్లని జుట్టు, కాంతుల కళ్ళు, కొటేరు ముక్కు, చిన్ని నోరు, ముత్యాల పళ్ళు, బుగ్గల చుక్క, మా మంచి పాపాయ్. వెరీ గుడ్. వరుణ్ క్లాప్ చేయండి అందరూ. ఇప్పుడు వరుణ్ చాలా బాగా పాట పాడాడు కదా. ఇప్పుడు నేను ఎవరిని పిలుస్తానంటే పాట పాడడానికి రెడీగా ఎవరున్నారు? పూనం, నిలబడి పాట పాడున్నానా? గుండ్రటి ముఖము, నల్లని జుట్టు, కాంతుల కళ్ళు, కొటేరు ముక్కు, చిన్ని నోరు, ముత్యాల పళ్ళు, బుగ్గన చుక్క, మా మంచి పాప. వెరీ గుడ్ పూనం, చాలా బాగా పాడింది కదా. మీరందరూ క్లాప్ చేయండి పూనంకి. ఇప్పుడు ఎవరు రెడీగా ఎవరిని పిలుస్తానంటే యోగిత. గుండ్రని ముఖము, నల్లని జుట్టు, కాంతుల కళ్ళు, గొట్టేలు ముగ్గు, చిన్ని నోరు, ముత్యాల పళ్ళు, బుగ్గన చుక్క, మా మంచి పాప. వెరీ గుడ్, బాగా పాడింది కదా యోగిత. క్లాప్ చేయండి మీరందరూ. పిల్లలు, ఇప్పుడు నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు అభినయం చేస్తూ పాట పాడాలి. ఎవరిని పిలుస్తాను? గుండ్రని ముఖం, నల్లని జుట్టు, కాతుల కళ్ళు, అక్కయ మొక్కు, చిన్ని నోరు, ముత్యాల కళ్ళు, బుగ్గన చుక్క, మంచి బాబాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్ అక్షయ్. గుండ్రని ముఖము, నల్లని జుట్టు, కాంతుల కళ్ళు, కొటేరు ముక్కు, చిన్ని నోరు, ముత్యాల పళ్ళు, బుగ్గన చుక్క, మా మంచి పాప. వెరీ గుడ్. అంజనీకి అందరూ క్లాస్ కొట్టండి. అందరూ అంజనీకి క్లాస్ చేయండి. ఇలా పిల్లలందరూ పాడడానికి, అభినయం చేయడానికి అవకాశం ఇవ్వాలి. సహాయపడాలి. పిల్లలు ఇష్టపడినప్పుడల్లా పాడించవచ్చును. నెల 4వ వారంలో ఆ నెలలో నేర్చుకున్న పాటలను మళ్ళీ ఒక్కొక్కరిచే పాడించాలి. ఈ కృత్యాలు చేయించడం వలన 3 సంవత్సరాల పిల్లలు పాటలను విని ఆనందించడం, 4 సంవత్సరాల పిల్లలు పాటలను లయబద్ధమైన శరీర కదలికలతో పాడగలగడం లాంటి నైపుణ్యాలు పెంపొందించగలుగుతాము.